హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన గ్రామంలో జాతరను తలపించే విధంగా చాలా చక్కగా అమ్మవారికి మన గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ తల్లి వారికి ఆషాఢం సారె అనే కార్యక్రమాన్ని మన గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు ఎంతో చాలా వైభవంగా చక్కగా నిర్వహించడం జరిగింది. ఇది మన ఊరిలో నేను అనుకోవడం మొదటిసారి అనుకుంటున్నాను. చాలా చక్కగా మన ఊరి ఆడపడుచులందరూ కూడా ఈ కార్యక్రమంలో భారీ ఊరేగింపుగా ఊరంతా కూడా సారితో చక్కగా ఒక ఉత్సవాన్ని, జాతర ఉత్సవాన్ని తలపించే విధంగా చక్కగా రావడం జరిగింది. అందరూ కూడా వారికి తోచిన రీతిలో సారెను తీసుకురావడం జరిగింది. అమ్మవారికి ఇష్టమైన సారె, సీరె మరియు పండ్లు పలహారాలను ఈ సారె కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా తీసుకువచ్చి పుట్టిల్లు అయిన మన పెద్దరామాలయం వద్ద గల పుట్టింటి వద్దకు తీసుకువచ్చి అక్కడ అందరూ కూడా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో చక్కగా ప్రదక్షిణ చేసి అమ్మవారికి నైవేద్యాన్ని చూపించి తర్వాత భారీ ఊరేగింపుగా కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని కూడా సందర్శించిన తర్వాత ఈ సారెను మన బస్టాండ్ వద్ద గల ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్దకు తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా చక్కగా వైభవంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం అయిన వెంటనే మన ఊరు కూడా చాలా అమ్మవారు చల్లబరిచింది. ఈ కార్యక్రమాన్ని అసలు ఎందుకు చేస్తారంటే రైతులు పంటలు సుభిక్షంగా పండాలి, పిల్లలకు ఆరోగ్యాలు ఉండాలి, ఈ వర్షాకాలంలో ఎటువంటి చీడపీడలు మన గ్రామాన్ని దరిచేరకూడదు అనే సదుద్దేశంతో గ్రామ పెద్దలు ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం వర్షపాతం బాగా తక్కువగా ఉందని వినపడిన నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన భూమినే నమ్ముకొని బ్రతుకుతున్న రైతులకు అమ్మవారు ఖచ్చితంగా కరుణించి వర్షపాతాన్ని ఇచ్చి పంటలను బాగా పండించి మన గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తుందన్న నమ్మకంతో గ్రామ పెద్దలు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మన ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్దకు మొత్తం ఆడపడుచులందరూ కూడా సారితో రావడం జరిగింది. అక్కడ కూడా అమ్మవారి ఆలయం చుట్టూ చాలా చక్కగా ప్రదక్షిణ చేసి అమ్మవారికి వారు తీసుకువచ్చిన ఈ నైవేద్యాలను అమ్మవారికి ప్రసాదంగా చూపించి తర్వాత భక్తులందరికీ కూడా ఈ సారెను మహా నైవేద్యం కింద సమర్పించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలను, మన ఊరిలో జరిగే కార్యక్రమాలను మీరు వీక్షించాలి అంటే తప్పనిసరిగా నా యూట్యూబ్ ఛానల్ ఎల్ఐసి రాధాకృష్ణ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. మరిన్ని విశేషాల కోసం నేను పెట్టే నా యూట్యూబ్ ఛానల్లో వీడియోలను తప్పక వీక్షించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసి మీ కామెంట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే 4 సంవత్సరాల తర్వాతే మన ఊరిలో మరలా జాతర జరిగిందా అన్న విధంగా
చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మవారి సారె చక్కగా కనులారా వీక్షించండి. జై ముత్యాలమ్మ తల్లి, జై ముత్యాలమ్మ తల్లి, జై జై ముత్యాలమ్మ తల్లి.